మహాభారతంలో అత్యంత కీలక పాత్ర. యుద్ధం లేకుండానే యుద్ధాన్ని గెలిపించిన మహానుభావుడు కృష్ణుడు. అతను దేవుడా లేక ఒక అద్భుతమైన వ్యూహకర్త? ఇదే ప్రశ్న చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణుడి మాయ అంటే కేవలం అద్భుతాలు కాదు. అది ఒక లోతైన బుద్ధి, సమయస్ఫూర్తి మరియు ధర్మాన్ని కాపాడే వ్యూహం. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఆయుధం ఎత్తలేదు, కాని అర్జునుడికి మార్గదర్శకుడిగా నిలిచాడు. భగవద్గీతలో చెప్పిన ఉపదేశాలు, జీవితం ఎలా నడపాలో చూపించే మార్గం. అభిమన్యుడు మరణించినప్పుడు యుద్ధ నియమాలు ఇప్పటికే భంగమయ్యాయని కృష్ణుడు అర్థం చేసుకున్నాడు. అందుకే అవసరమైనప్పుడు వ్యూహాలను మార్చి పాండవులకు విజయాన్ని అందించాడు. భీష్ముడిని పడగొట్టడానికి శిఖండిని ముందుకు తెచ్చిన వ్యూహం, ద్రోణాచార్యుడిని ఓడించడానికి అశ్వత్థామ అనే మాటను ఉపయోగించిన పద్ధతి, కర్ణుడి చివరి క్షణంలో అర్జునుని ప్రోత్సహించిన తీరు, ఇవి అన్నీ కృష్ణుడి మాయ కాదు, ధర్మం కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు. కృష్ణుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతాడు. జీవితంలో న్యాయం కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అతని మాయ అనేది మోసం కాదు, అది ధర్మాన్ని గెలిపించే బుద్ధి. కృష్ణుడి అసలు మాయ మనసును అర్థం చేసుకోవడం, సమయాన్ని ఉపయోగించుకోవడం, ధర్మాన్ని కాపాడడం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.